మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. 10 ఆజ్ఞల్లో ఉన్నాయి మాత్రమే మనము ఇదిగో వ్యభిచారం చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, నరహత్య చేయకూడదు అంటే దాని పక్కన ఇంకా దూరంలో ఉన్న కొన్ని విషయాలు మనకు ఎలా అర్థమవుతాయి, ఇంకెలా అర్థమవుతాయి? వాటిని కూడా అర్థం చేసుకోవడానికి నిజంగా ప్రతి పురుషుడు సంవత్సరానికి 3 సార్లు దేవుని ఆలయంలో కూడుకోవాలి అంటే అది ఎలా తెలిసిద్ది? దానికి సంబంధించిన వాక్యం ఆ 10 ఆజ్ఞల్లో ఉందా? 10 ఆజ్ఞల్లో దానికి సంబంధించింది లేదు. పండుగలు ఆచరించాలి అనేది 10 ఆజ్ఞల్లో రాయబడినట్టుగా లేదు. కొన్ని మాత్రమే దేవుడు ఆయన చేత రాసిచ్చి ఆ తరువాత మనకు అవసరమైనవన్నీ కూడా ఆ తరువాత మోషేతో రాయించి మనకిచ్చాడు. అందుకే మోషే ఆ రాసిన వాటిని బట్టి ఇశ్రాయేలీయులందరూ ఆ గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని చదువుకుంటారు. ఆ 10 ఆజ్ఞలేమో వాళ్ళకి కంటతో వచ్చేస్తాయి, వాళ్ళకి అది నోటెడ్ అనమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి ఉగ్గు పాలతోటి ఆ వాక్యాలను వాళ్ళకి నూరిపోసి పెంచుతారు ఇశ్రాయేలీయులు. ఆ తరువాత నేర్చుకోవాల్సినవి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని ఏవి తినాలో ఏవి తినకూడదో, ఎలా పండగ ఆచరించాలో, ఎలా శుభ్రంగా ఉండాలో, ఏవి మనం అన్నిటినీ వాళ్ళు జాగ్రత్తగా పరిశీలనగా చూసుకుంటారు. మోషేతో అన్ని రాయించి నేర్పించాడు. మనం కూడా ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉన్నప్పుడు వాక్యంలో నుండి చాలా విషయాలు నేర్చుకుంటాం. వాక్యం ద్వారా మనము నేర్చుకొని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వాటితో సరిచూసుకుంటూ ఉన్నప్పుడు మనం దారిలో ప్రయాణం వెళ్తూ ఉండగానే ప్రభు ఏమంటాడు, ఇదిగో ఇప్పుడు నువ్వు ప్రయాణం చేయొద్దు, ఇంటికి వెళ్ళిపో, ఈరోజు ప్రయాణం నీకు మంచిది కాదు అన్నాడు అనుకోండి. అది బైబిల్లో రాసిందా? దాన్ని బట్టి బైబిల్లో రాసిన దాన్ని బట్టి మనం చెయ్యాలి కదా. బైబిల్లో రాసిలేదు, అప్పటికప్పుడు ప్రభువు మాట్లాడాడు. చాలా విషయాలు ప్రభువు మాట్లాడతాడు. దానిలో వాక్యం ఉందా, వాక్యాధారం ఉందా, అలాగే ఉందా అని మనం బైబిల్ పెట్టి చూడడానికి టైం ఉండదు. అందువలన ప్రభువు చెప్పింది మనం చెయ్యాలి. రాసి ఉన్న దానిని చూసుకోవాలి. ప్రభువు మనతో మాట్లాడే అనుభవం మనం చూసుకోవాలి. ప్రభువు మనతో మాట్లాడే అనుభవాలు ఎలా అర్థమవుతాయి? స్టార్టింగ్లో అయితే ప్రభువు మాట్లాడినట్టుగా సైతాను కూడా మాట్లాడుతుంది. ప్రభు ఎలా మాట్లాడతాడో సైతాను అలాగే మాట్లాడుతుంది. తెలుసా ఎంత చక్కగా మాట్లాడుతో గుర్తుపడడానికి వీలు లేకుండా. దేవుడు వెలుగు అయి ఉంటే అది వెలుగు దూత వేషం వేసుకొని వస్తుంది. ఆయన క్రీస్తు అయి ఉంటే అంత్యక్రీస్తు వేషం ధరించుకుని వస్తుంది. అంతా అక్కడక్కడ మ్యాజిక్ అనమాట. అర్థం కాకుండా అలాగే వచ్చి కొంచెం మార్పు దాని లోపల పెట్టుకుంటుంది, పైకి మాత్రం అలానే కనబడుతుంది, మనకు అర్థం కాదు. అందుకే ప్రభువు మాట ఏదో గుర్తుపట్టగలిగినట్టుగా మనం ఆత్మీయంగా సిద్ధపడాలి. ప్రభు మాట ఏదో గుర్తుపట్టగలిగినట్లుగా. ఈ రోజుల్లో నాకైతే ఇలాంటి అనుభవం 3 సంవత్సరాలు ప్రభువు నేర్పించాడు. సైతాను మాట ఏదో, ప్రభు మాట ఏదో, ఏది ఎలా గుర్తుపట్టాలో నాకు తెలుసు. మిగిలిన విషయాలేమో కానీ ఆత్మ సంబంధంగా ఇలాంటి విషయాలన్నీ నాకు చాలా బాగా తెలుసు. ప్రభువు నేర్పించాడు. అందువలన సాతాన్ని ఖచ్చితంగా గుర్తుపడతా. నేను ప్రభువులాగా వచ్చి నన్ను మోసం చేయడానికి ఇప్పుడు అవకాశం లేదు. దానికి సాతాన్ని గుర్తుపడడం నేర్పించాడు ప్రభు. అలా నేర్చుకున్నాను. అలాగే ప్రభు మాట మనం వినాలి అంటే రోడ్డుని వెళ్తా ఉన్నాం, ప్రభు అయితే ఓకే. సైతాను నీ పనిని చెడగొట్టడానికి, నీ ప్రార్థనని పాడు చేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టడానికి చెప్పిందనుకో, ఎలా అర్థమైంది నీకు? ఎలా అర్థం చేసుకోగలం? అందుకే దేవుని యొక్క స్వరం ఏదో గ్రహించుకునేటట్లుగా అట్టి అనుభవాన్ని నీవు నేర్చుకోవాల్సిందే. అట్టి అనుభవాన్ని నేర్చుకొని తీరాల్సిందే. అందుకే చాలా విషయాలు దేవుడు రాశాడు. కొన్ని గ్రంథాలు ఆయన రాశాడు. ఆయన సముఖంలో గ్రంథాలు ఉన్నాయి. జీవ గ్రంథం అనేది ఉంది, వేరొక గ్రంథం ఉంది, ఎగిరిపోయే పుస్తకాలు ఉన్నాయి. తెలుసా ఎన్ని గ్రంథాలు ఉన్నాయో ఆయన దగ్గర? చాలా గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ ఆయన అవసరమైనప్పుడు భక్తులతో రాపిస్తాడు, దేవదూతలతో రాయిస్తాడు, శిష్యులతో రాయిస్తాడు, అందరితో రాయిస్తాడు. ఆయన కూడా రాస్తాడు అవసరమైనప్పుడల్లా. ఆయన కూడా రాస్తాడు. అవన్నీ కూడా
ఆయన మన కోసం సిద్ధపరిచిన గ్రంథాలు అవి. మోషేకి చెప్పి మోషేతో రాయించాడు. అవన్నీ రాసి అయిపోయిన తర్వాత ఆ ప్రభువు కూడా రాయడము ముగించాడంట. మోషే ముగించగానే దేవుడు కూడా రాశాడంట. ఆ రాసినప్పుడు 40 రాత్రులు 40 పగుళ్ళు గడిచిపోయిందంట. 28వ వచనంలో మనం చూస్తే 27 నుంచి చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసుకొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోనూ ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసి ఇచ్చేశాడు. మోషే రాసుకుంటా ఉన్నాడు. దేవుడు దాటిపోతూ నడుస్తూ ఆ మోషేకి చెప్తున్నాడు, ఆయన రాస్తున్నాడు. ఇద్దరిది ముగించబడింది. దేవుని సన్నిధిలో ఆయన ఏం చెప్తున్నాడు ముందు మనం వినాలి. దేవుని మాట వినడమే ముఖ్యం. దేవుని చిత్త ప్రకారంగా ఉండడమే ముఖ్యం. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదువుదాం. యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో ఏం చేయాలంట? వ్రాసి ఉంచుకోనుము. ఇర్మియాతో చెప్తూ ఉన్నాడు. ఏం మాటలంటాయి? అక్కడ మోషే భయపడుతూ ఉంటేనేమో నేను కనికరము కలిగిన దేవుడను, దయ కలిగిన దేవుడను, దీర్ఘశాంతం కలిగిన దేవుడని అక్కడ చెప్పాడు. ఇక్కడ మోషే ఆ బబులోను దేశంలోనికి ఇశ్రాయేలీలందరూ బానిసలుగా దాసులుగా కొనిపోబడిన తర్వాత వాళ్ళ సంగతి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎట్లా తీసుకెళ్ళానో మళ్ళీ వాళ్ళని అలాగే వాళ్ళ పితరులకు ఇచ్చిన దేశంలోనికి తీసుకొస్తా, మరలా తీసుకొని వస్తాను. భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాక్యము నెరవేరుతుంది కాబట్టి నువ్వు రాసి పెట్టుకో మోషే, ఇర్మియా, నువ్వు రాసి ఉంచుకో. ఈ మాట రాసిపెట్టు. ఆ తరువాత తిరిగి వచ్చిన వాళ్ళు చదువుకొని దేవుడు మన గురించి ముందే రాశాడు, రాపించాడని వాళ్ళు తెలుసుకుంటారు. మన గురించి రాయించాడు అని తెలుసుకుంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో చెరలోనికి పోవడానికి భయపడుతున్నారే, ఖడ్గాన్ని చూసి భయపడుతూ ఉన్నారే, ఇదిగో శత్రు రాజులను గురించి భయపడుతూ ఉన్నారే, అష్షూరు రాజు దండెత్తి వచ్చినందున భయపడుతూ ఉన్నారే. మిమ్మల్ని ఎలా తీసుకొని వెళ్తాడో అలాగే మరలా నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. కనికరము కలిగిన దేవుణ్ణి, ప్రేమ కలిగిన దేవుణ్ణి. నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను? నీవు అంగలారుస్తూ ఉంటే నేను నిన్ను చూస్తూ అలాగే వదిలేసి ఎట్లా వెళ్ళిపోతాను? నిన్ను కనికరించి దయ చూపించి దీర్ఘశాంతం చూపించి ఇంకా ఏడుస్తుంటే నీ కళ్ళ నీళ్ళు తుడిచి నిన్ను సంకనేసుకొని నిన్ను మోసుకుంటా వస్తాను. నిజంగా మనకు తెలియదు చాలా విషయాలు. మనకు అన్నం ఎలా తినాలో తెలియదు, ఎలా కలుపుకోవాలో తెలియదు, ఎలా స్నానం చేయాలో తెలియదు, ఎలా నడవాలో కూడా తెలియదు. ప్రభువు నేర్పించాడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా అతనికి నడక నేర్పిన వాడను నేనే కదా, అతనికి మాట నేర్పిన వాడు నేనే కదా. అతడు ఎలా భోజనం చేయాలో నేను భోజనం పెట్టి ఆ భోజనం ఎలా తినాలో నేర్పించిన వాడు నేను కదా. మోషే కొండ మీదకి వచ్చినప్పుడు రాయడం నేర్పించింది నేనే కదా. దేవుని సన్నిధిలో ఎన్ని విషయాలున్నాయి. మనమేందో ఇప్పుడు గొప్ప వాళ్ళం అనుకుంటాం. మనం బట్టలు బాగా ధరించగలము, అది మనం నేర్చుకున్నాం అనుకుంటాం. మా ఆదాము హవ్వలకి దేవుడే బట్టలు తొడిగించి అవి ఎలా వేసుకోవాలో నేర్పించాడు. దేవుని సన్నిధిలో ఎంత గొప్ప కార్యాలు ఆయన చేశాడో, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అన్ని విషయాల్లో ఆయన మనకు నేర్పించి ఆయన మనలను బలపరుస్తూ ఉంటే ఇంకా కొన్ని గ్రంథాలు అయితే ఆయనే రాసి భూమి మీదకి పంపుతున్నాడు. ఎగిరిపోయే పుస్తకాల కంట ఒక పక్క వ్రాసి ఉందంట ఆల్రెడీ. ఏమని? అప్రమాణికులందరూ కొట్టివేయబడదురని. ఇంకొక పక్క వ్రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదురని రాయబడి ఆ పుస్తకాలు ఎగురుకుంటా వచ్చి ఆ వాక్యం ప్రకారము ఆ గృహాలలో ఉన్న మనుషులు జీవిస్తున్నారో లేదో
ఆ గ్రంథాలు చూస్తున్నాయంట. ఎవరు? ప్రవక్తలు రాలా, మనుషులు రాలా, దేవదూతలు రాలా, దేవుడు రాలా, పుస్తకాలు వచ్చి ఎగురుకుంటా ఇళ్లలోకి పోయి అన్నిటినీ పరిశీలన చేస్తున్నాయి. జకరియా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నదంటిని. అందుకు అతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అందంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదురు, రెండవ ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడదురు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆయన వాక్ ఏంటి? ఒక పుస్తకంలో ఒక పక్కనేమో దొంగిలు వారందరూ కొట్టివేయబడాలని రాసింది, రెండవ ప్రక్కనేమో అప్రమాణికులందరూ కొట్టివేయబడాలని రాసింది. ఇంకా నువ్వు చూసుకోపో అని గ్రంథాన్ని పంపించాడు. ఆ 2 పక్కల ఉన్నదాన్ని చూసి ఆ ఇంట్లో ప్రవేశించి దూలాలను మా కొయ్యి అన్నిటినీ పరిశోధించి ఆ ఇంటిలో ఉన్న అపవిత్రత ఏంటో ఆ గ్రంథం గ్రహించి రాసుకొని కొట్టేసి తీసుకొని పోతుంది. ఎవరు చెప్పడంలా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నరహంతకులు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దొంగలు, ఈ ఇంట్లో వాళ్ళందరూ భయంకరమైన గొడవలు పడేవాళ్ళని ఎవరు చెప్పడంలా? ఆ పుస్తకం వచ్చి దూలాలని అన్నిటినీ పరిశోధించి అక్కడ రాసుకుంటా ఉందంట. వాక్య భాగంలో మనం చూస్తే 4వ వచనము, నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను, అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయి వారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనం చేస్తాడు. చూడండి, ఒక్కొక్క వాక్యం చదువుతుంటే నా అసలు ఆత్మంతా ఒకలాగా అయిపోతుంది. ప్రభువా, నీవు నియమించిన శాసనాలు ఎంత ఉన్నతమైనవి, నీవు నియమించిన కట్టడలు ఎంత ఉన్నతమైనవి, అసలు వాటిని మేము గ్రహించలేం కదా ప్రభువా. ఎంత ఉన్నతమైన వాటిని మేము ఎప్పటికి గ్రహించాలి, ఎప్పటికి మాకు అర్థమవుతాయి. దేవుని సన్నిధిలో అలాంటి ఆలోచన మోషే రాసుకో మోషే అంటే ఎలా రాసుకున్నాడు? ఆలోచన మొదలైంది నాకు. ఎలా రాసుకున్నాడు? ఎలా రాయడానికి వీలైంది? ఏదన్నా డైరీ తీసుకుని పోలేదు కదా, అప్పుడు డైరీలు లేవు కదా, బుక్ తీసుకొని పోలేదు కదా, ఆ చర్మపు తోళ్ళు మీద రాసేవాళ్ళు, ఆ చర్మాలు తీసుకొని పోలేదు కదా. మోషే దేని మీద రాశాడు? ఇంకా దేవునికే తెలియాలి. ఎప్పుడన్నా అడిగితే దేవుడు చెప్తే నేను మీకు చెప్తా. దేవుని ఇంక అంత దూరం అడగల నేను. దేవుని సన్నిధిలో ప్రతిదీ మనం ఆలోచన చేయాలి. ఆయన వ్రాసి ఉంచుకోమనేమో ఇర్మియాకి చెప్పాడు, వ్రాసుకో మోషే అని మోషేకి చెప్పాడు. ఆయన అయితే కొన్ని విషయాలను ఆయనే రాసి పంపిస్తున్నాడు. గ్రంథాన్ని పంపించాడు. అంటే ఆ గ్రంథానికి కూడా జీవం ఇచ్చి పంపించాడు. జీవ గ్రంథం అనేది ఉంది, వేరొక గ్రంథం ఉంది, ఇదిగో ఎగిరిపోయే పుస్తకం ఉంది. గ్రంథాలు విప్పబడుతున్నాయి. రేపు దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. మన గురించి ఆ గ్రంథాల్లో ఏమి వ్రాయబడుతుందో కూడా చూడాలి. మనం అనుకోవచ్చు, మనం చేసే తప్పులు ఎవరికి కనబడతాయి? నేను చాటుగా పోయి చేసి వచ్చాను, నా తప్పులు, నా అబద్ధాలు, నా గృహములో లోపల ఎక్కడో ఆలోచన చేశాను. ఈ ఆలోచనలు బయటికి ఎవరు తెస్తారు? ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. అవన్నీ మనకు తెలియదు, దేవునికి తెలుసు. యెహెజ్కేలు గ్రంథంలో ఏమని వ్రాయబడింది అంటే, వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే దేవుడే ఒక గ్రంథాన్ని రాసి ఆయన పంపించి యెహెజ్కేలుకి చెప్తున్నాడు, నువ్వు ఆ గ్రంథాన్ని తీసుకొని తిను. యెహెజ్కేలు అంటున్నాడు తినాలంట, ఆ గ్రంథాన్ని తీసుకొని తినాలి. వాక్య భాగంలో మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాల ముందు చూద్దాం. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని నా ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. ఏమని వ్రాయబడిందంట? ఆ గ్రంథమును లోపల వెలుపల ఏమని వ్రాయబడ్డాయి? మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనమును అందులో వ్రాయబడిందంట. నిజంగా ప్రభు కొన్ని విషయాలు చెప్తే మనం రాయలేము, ఇలాంటి విషయాలు చెప్తే మనం రాయలేం. మోషేకి చెప్పిన విషయాలు నియమ నిబంధనలు కాబట్టి మోషే రాసుకున్నాడు. ఈ ఇర్మియాకి చెప్పిన విషయాలు ఉన్నతమైన మంచి మేలుని గురించి చెప్పేవి. బానిసలుగా వెళ్తున్నారంటే ఇర్మియా కూడా రాసేవాడు కాదేమో, కానీ ఇర్మియాకి ఏం చెప్పాడు? ఎలా బానిసలుగా వెళ్తున్నారో, ఎలా ఇతర దేశానికి వెళ్తున్నారు అలాగే తిరిగి తీసుకొస్తాను కాబట్టి రాయమంటే ఇర్మియా కూడా సంతోషంగా రాశాడు. కానీ యెహెజ్కేలుకి రాయబడిన పుస్తకం ఎలా ఉంది? యెహెజ్కేలు దగ్గరికి వచ్చిన పుస్తకం ఎలా ఉంది? మహారోదనమును, మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనమును అని రాయబడి ఉందంట.
యేస్కేలుకి చెప్పి, ప్రభు ఇదిగో నీ ప్రజలందరినీ నేను భయంకర స్థితికి అప్పగిస్తూ ఉన్నాను. వాళ్ళ జీవితంలో ఉండబోయేది ఏందో తెలుసా? మహారోదనము, మహావిలాపము, మనో దుఃఖము, రోదనము అని రాయి అంటే యేస్కేలు రాయలేడు. నీ ప్రజలకి ఇలాంటి శ్రమలు వస్తే రాయమంటే రాస్తారా? నీ కుటుంబానికి ఇలాంటి శోధన రాబోతుందంటే ఏ మనిషి కూడా అంగీకరించడు. ఏ మనిషి కూడా అంగీకరించడానికి ఇష్టం ఉండదు. 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, మరియు ఆయన నాతో ఎలాగో సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించాడంట. తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేను. తేనె వలె మధురంగా ఉంది. దేవుడు ఇచ్చేది ఏదైనా మనం తీసుకోవడానికి ఇష్టం లేకపోయినా ఆయన తినిపిస్తే మధురంగా ఉంటుంది. అది కష్టమైన నిజంగా దేవుని బిడ్డలందరూ శ్రమ పడాల్సిందే. దేవుని బిడ్డలందరూ అవమానాలు పొందాల్సిందే. నిజంగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, అనుసరించే వాళ్ళు అవమానాలు, నిందలు, బాధలు, కష్టాలు పడాల్సిందే. అది రాయబడి ఉంది. ఇంకంతే. అలాంటి భయంకరమైన శ్రమలు రాయబడి ఉన్నాయి. అవి అనుభవించాల్సిందే. అవునన్నా కాదన్నా అవి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. దేవునిలో పరిపూర్ణంగా మనము ఎదుగుతూ ఉన్నప్పుడు, ఆయనలో మనం నడుస్తూ ఉంటే అవన్నీ తేనె కంటే మధురంగా ఉంటాయి. మనకి తేనె కంటే మధురంగా ఉంటాయి. ఈ శ్రమ నీవు పర్మిషన్ ఇచ్చి నా మీదకి పంపినందుకు వందనాలు ప్రభు అని చెబుతాం. తెలుసా? ఆ అనుభవం ఉన్నవాళ్ళు, అలాంటి మాట చెప్పగలిగిన ధైర్యం ఉన్నవాళ్ళు, ఇశ్రాయేలీయులు దేవుని యందు భయభక్తులు కలిగిన పరిపూర్ణులైన వాళ్ళు ఆ మాట ఖచ్చితంగా చెబుతారు. ఎన్ని శోధనలు వస్తే ఏం ప్రభువా, ఈ శోధన అనుమతించినందుకు వందనాలు, ఈ బాధ నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, ఈ రోగాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ భయంకరమైన శ్రమ, వేదన, దుఃఖం ఇచ్చినందుకు వందనాలు అంటారు. యేస్కేలుకి అది దేవుడు తినిపించగానే చాలా మధురంగా ఉందంట. అది తినగానే మధురంగా ఉంది. ఆ తరువాత ప్రభువు యేస్కేలుతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఈ పుస్తకంతో నీ కడుపు నిండేది కదా, ఇప్పుడు నీ నోరు తెరువు, ఆ నోట్లో నుంచి కడుపులో తినదంతా బయటకు వస్తూ ఉంటుంది మాటలు. ఇశ్రాయేలీయుల దగ్గరికి పోయి నిలబడగానే ఇశ్రాయేలీయులను చూసి వాళ్ళకు వచ్చే శ్రమలు, శోధనలు ప్రకటిస్తున్నాడు. యెహెజ్కేలు ప్రమేయం ఏమీ లేదు. చెప్పకూడదు అనుకున్నా కూడా లోపల నుంచి వచ్చేస్తూ ఉన్నాయి. లోపల నుంచి ప్రకటిస్తూనే ఉన్నాడు యెహెజ్కేలు. దేవుని సన్నిధిలో రాసుకోమంటే బాగుంటాయి, కానీ ఆయనే రాసిస్తే భయంకరంగా ఉంటాయి. ఆయనే రాసి మనకిస్తే మాత్రం అది చాలా డేంజరస్, ఎంతో భయంకరమైన విషయాలు. కానీ దేవునిలో ఉంటే అవి ఖచ్చితంగా అనుభవించాల్సిందే. మాదిరిగా యేసయ్య ముందుగా వచ్చాడు. ఆ శ్రమలన్నీ ఆయన అనుభవించి ఆయన మనకు నేర్పాడు మీరు ఎలా అనుభవించాలి అని, మీరు ఇలాంటి బాధలన్నీ పడాలి అని, సొంత ప్రజలతో బాధలు అనుభవించాలని, ఆ పెద్దల చేత, శాస్త్రుల చేత, పరిసయ్యుల చేత హింసలు పడాలని, దెబ్బలు తినాలని. తెలుసా ఎన్ని అవమానాలు యేసయ్యకి, ఎన్ని బాధలు యేసయ్య చేసిన తప్పేమనుందా? పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా మార్చబడ్డాడు. అందరూ చూసిన వాళ్ళు ఏమంటున్నారు, ఎంత పాపం చేశాడో ఈయన, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు, లేకపోతే ఈ శ్రమ ఏంటి? ఇలాంటి భయంకరమైన మాటలు దేవుని సన్నిధిలో ఆయన రాసి పంపినాయి. దేవుని ఆశీర్వాదం కనబడకుండా కొట్టివేసుకుంటూ పోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది? దేవుడిచ్చిన శ్రమ అనుభవించకుండా పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం కావాలంటే ఎలా వస్తుంది? ఆయన ఇచ్చింది మనం అనుభవించి తీరాల్సిందే. అది అనుభవించడానికి తగిన సిద్ధపాటు మనకు కావాల్సిందే. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ప్రకటన గ్రంథంలో యోహానుకు కూడా ఒక విషయం చెబుతూ ఉన్నాడు ప్రభు. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే 8 చదువుదాం. అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రముల మీదనో భూమి మీదనో నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకమును తీసుకొనమని చెప్పుట వింటిని. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడగగా ఆయన దాన్ని తీసుకొని తినివేయము, అది నీ కడుపుకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాను. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను కానీ నేను దానిని తినివేసిన తర్వాత నా కడుపుకు చేదాయను. చూడండి, యెహెజ్కేలు కంటే కడుపుకు కూడా చేదు కాలేదంట, కానీ యోహానుకి కడుపుకు చేదైంది, నోటికేమో
తేనె వలె మధురంగా ఉంది, కడుపుకు చేదైపోయింది. తిన్న దగ్గర నుంచి వామిటింగ్ సెన్సేషన్ వచ్చిందేమో మనకు తెలియదు. అలాంటి భయంకరంగా తిక్కగా ఉందేమో, వాంతులు అయ్యేటట్టుందేమో తెలియదు, కానీ నా కడుపుకు అది చేదైపోయింది. దేవుని సన్నిధిలో చాలా విషయాలు ఆయన మనకు నేర్పిస్తూ ఉంటాడు. యోహానుకు కూడా ఆ పుస్తకాన్ని తీసుకొని తినమన్నప్పుడు యోహాను దానిని తీసుకొని తినగానే నోటికి తేనె వలె మధురంగా ఉంది. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పారు. ఇంక మళ్ళీ ప్రవచనాలు చెప్పాల్సిన అవసరం లేదు, మరలా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, మరలా గోజాడాల్సిన అవసరం లేదు, మరలా వాళ్ళకి దయ చూపాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా జరిగిపోయి యోహాను అని చెప్పి ఇక్కడ ఇంకొక మాట చేర్చాడు. అన్యజనులలో నుండి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. 11వ వచనం, అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చి, ఆయా భాషలు మాట్లాడు ఇతర దేశస్తులను గురించి ఇంక ప్రవచించాల్సిన అవసరము లేనే లేదు యోహాను. ఇక ఇంతే, ఉన్నది ఉన్నట్టుగా నువ్వు ఇది రాసుకొని ఈ గ్రంథాన్ని తీసుకొని తినేయాల్సిందని తినిపించినప్పుడు యోహాను నోటికి తేనె వలె మధురంగా ఉంది, కానీ కడుపుకు చేదైంది. ఇంకంతేనా ప్రభువా? ఇంక ప్రవచనాలు లేవా? ఇంక ప్రార్థన లేదా? ఇంక ఆరాధన లేదా? ఇంక వాళ్ళ గురించిన విజ్ఞాపన లేదా అని బాధ అనమాట. కడుపులో బాధ, కడుపుకు చేదైపోయింది. అందుకని యోహాను భయంకరంగా బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధ భరించడం చాలా కష్టం, ఆ బాధను భరించడం చాలా కష్టం. కానీ కఠినమైన మాటలు రాయబడిన పుస్తకాన్ని యెహెజ్కేలు దీన్ని కూడా చాలా సంతోషంగా దేవుని చేతిలో ఉండి ఏం చెప్పమంటే చెప్తూ ఉన్నాడు. కడుపుకు చేదు గల యెహెజ్కేలుకి, కానీ యోహానికి కడుపుకు చేదైపోయింది. దేవుని మాటలు మనకు కూడా అలానే ఉంటాయి. ఆయన కొన్ని విషయాలు చెప్పినప్పుడు, కళ్ళలో మాట్లాడినప్పుడు, దర్శనంలో మాట్లాడినప్పుడు మనకి అవి వినటానికి బాగుంటాయి, కానీ తెల్లవారిన తర్వాత ఆలోచన చేస్తే, అమ్మో నీవు నా ప్రియబిడ్డవన్నాడు, ప్రియబిడ్డలు ఏమి శ్రమలు పడతారో అవన్నీ నేను ఆలోచన చేస్తే నాకెంత భయం వేస్తుందో. ఆ మాట బాగానే ఉంటుంది, నోటికి తేనె వలె మధురంగా ఉంటుంది. ఆ తరువాత విషయాల గురించి ఆలోచించినప్పుడు కడుపుకు చేదుగా ఉంటుంది. ఆ మాటలు గిట్టవు, ఆ మాటలు ఊహించుకోవడానికి ఆలోచించడానికి సాధ్యం కాదు. అందుకే మనము ప్రతి విషయాన్ని అర్థం చేసుకొని ఆలోచించి చేయగలిగిన స్థితిలోనికి రావాలి, ప్రార్థన చేయాలి. ఒక్కొక్క భక్తుని జీవితాన్ని చూసినప్పుడు, వాక్యాలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ విషయాల గురించి మనం ప్రార్థన చేయాలి. మోషే రాసుకున్నాడు, ప్రభా ఎంత మంచి మాటలు మోషేకి చెప్పావు. అవును ప్రభా, నీవు దయగలిగిన దేవుడవు, నీవు కనికరము కలిగిన దేవుడవు, నీ ప్రజలు ఏడుస్తూ ఉంటే విడిచిపెట్టుండే దేవుడవు కాదు. అందుకే ఇర్మియాతో చెప్పావు, చెరలోనికి తీసుకొని పోయిన ప్రజలు నా ప్రజలను మళ్ళీ తీసుకొచ్చి ఈ దేశంలో ఉంచుతానన్నావు ప్రభా అని. ఇర్మియా కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. ఇర్మియా కూడా అంట కళలు, కానీ ఆ కళలంట బహు వినోదంగా అనిపించినాయి అంట ఇర్మియాకి. ఇర్మియా గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది, ఆ కళ బహు వినోదమాయను అంటాడు. దేవుని సన్నిధిలో కొన్ని కళలు వచ్చినప్పుడు తెల్లవారిన తర్వాత వాటి గురించి ఆలోచన చేస్తే చాలా సంతోషము, చాలా నెమ్మది, సంతోషం కలుగుతూ ఉంటుంది. కొన్ని మాత్రం బహు భయంకరమైన బాధని కలిగిస్తూ ఉంటాయి, భయంకరమైన బాధ కలిగిస్తూ ఉంటాయి. అందుకే దేవుని సన్నిధిలో దేవుని చిత్త ప్రకారంగా మనం సిద్ధపడినప్పుడు, దేవుని మాట ప్రకారం మనం లోబడగలిగినప్పుడు ఆ విషయాలన్నీ మనకు సంతోషంగానే ఉంటాయి. ఆయన ఏది చెప్పమంటే అది చెప్తాం, ఏది చేయమంటే అది చేస్తాం, ఎలా నడవమంటే అలా నడుస్తాం, ఎలా జీవించడము నేర్పిస్తే అలానే జీవిస్తాం. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి అయిన తండ్రి, మితిలేని మీ దయ కొరకు, మీ ప్రేమ కొరకు వందనాలు ప్రభా. దయగలిగిన దేవుడవు, కరుణ కలిగిన దేవుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, దీర్ఘశాంతము కలిగిన దేవుడవు నాయన. వేల మందికి కృప చూపుచు నాయన దోషులను మాత్రం నిర్దోషులుగా నేను ఎంచును అని చెప్తున్న తండ్రివి. అవును ప్రభా తండ్రి, ప్రతి బిడ్డను నాయన మీరు చూస్తున్న దేవుడవు నాయన. మాకే తెలియడం లేదు, కానీ మా గృహాల్లోకి మీ గ్రంథాలు వచ్చి వెళ్తూ ఉన్నాయి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రాలు, పరిశుద్ధుడా ఘనుడా మీకే వందనాలు ప్రభా.
ప్రతి బిడ్డను బలపరచండి. వాక్యం వింటున్న మీ బిడ్డలందరినీ దర్శించండి. ఆన్లైన్లో వాక్యం వింటున్న వాళ్ళని బట్టి వందనాలు. ఈ బిడ్డలందరి పట్ల మీ కార్యాలు జరిగించండి. ఈ వాక్యము ఆత్మీయ జీవితాన్ని వర్ధిల్ల చేసేదిగా మలచండి ప్రభువా. ప్రతి హృదయములో ఉంచండి నాయన. సాతాను ఎత్తుకొని పోకుండా మీరు కాపాడండి నాయనా. నా తండ్రి మీ ఆత్మతో నింపండి ప్రభువా. తండ్రి ఇదిగో ప్రభా, శోధనలు ఎన్నొచ్చిన వాటి నుంచి విడిపించే దేవుడవు నీవే. బాధల నుంచి, అనారోగ్యాల నుంచి, ఇబ్బందుల నుంచి, దుఃఖము నుంచి నాయనా నా తండ్రి, రోదనము, మహావిలాపము, మనోదుఃఖము, రోదనమని రాయబడి ప్రభు అంత భయంకరమైన శ్రమలు నాయన ఇశ్రాయేలీయులకు కలిగినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించిన దేవుడవు నాయన. ఆ ప్రజల్లో నుంచి ప్రభా షడ్రకు, మెషక, అబేద్నెగోలను ఏర్పాటు చేసుకున్నారు. దానియేలును ఏర్పాటు చేసుకున్నారు. అష్షూరు దేశంలోనికి చెరగా కొనిపోబడిన అక్కడ సువార్త ప్రకటించి మీ నామాన్ని హెచ్చించి గణపరిచారు ప్రభువా. ఇదిగోనైనా నా తండ్రి, అట్టి అనుభవము ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. ప్రార్థనాత్మతో నింపండి ప్రభు. మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఆటంకపరిచే దురాత్మల మీద జయం ఇవ్వండి నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు కలిగిన వారికి నైనా, నలిగిన హృదయం కలిగిన వారికి విడుదల దయచేయండి ప్రభువా. తండ్రి ఇదిగో ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్ దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు తెలివి, జ్ఞానం దయచేయండి. అన్నీ మీరిచ్చేయే ప్రభు, మా కాడ ఏం లేవు నాయన. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలని ప్రభు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అవును నాయన, మిమ్మల్ని అడగాలి. వ్రాయడం రాకపోతే మిమ్మల్ని అడగాలి. పాడడం రాకపోతే మిమ్మల్ని అడగాలి. వాక్యం చదవడం రాకపోతే మిమ్మల్ని అడగాలి. వాక్యం అర్థం చేసుకోవడం రాకపోతే మిమ్మల్ని అడగాలి ప్రభా. మాకు మార్గం చూపించేవాళ్ళు లేరు నాయన. నా తండ్రి, ఇంత గొప్ప తండ్రివి మీరున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఈరోజు వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకై మీకే వందనాలు ప్రభా. ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. బహుగా దీవించండి, ఆత్మతో నింపండి. ఈ వాక్య భాగాల ద్వారా మిమ్మల్ని చేరుకోగలిగిన కృపనిచ్చి మీ సన్నిధి కాంతితో నింపి నాయన మీ కృపా దీవెనలతో తృప్తిపరిచి ఆత్మ యెహెజ్కేలుని ఎలా నడిపించిందో, ఎలా ఎత్తుకొని పోతుందో అలాంటి అనుభవములకు బిడ్డలందరినీ నడిపించమని ప్రతి ఒక్కరిని మీకే అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.